అందరికీ నమస్కారం. సూపర్ ఫ్యాన్స్ అందరికీ స్పెషల్ నమస్కారం. ఒక 2 నిమిషాలు సైలెంట్గా ఉంటే అందరికి థ్యాంక్స్ చెప్పుకుంటాను. ముందుగా ఒక సూపర్ స్టార్ ఇంత ఫ్యాన్స్ ఇమేజ్ ఉన్న మహేష్ బాబు గారికి ఏం కట్ చేయాలనుకున్నప్పుడు ఇటు కమర్షియల్ ఎలిమెంట్స్ ఎట్లాగైనా ఉంటాయి, బట్ దానికి మించి ఆయన పర్సనల్ క్యారెక్టరు, ఆయన ఇమేజ్ అన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక సోల్ఫుల్ స్క్రిప్ట్ చేయాలి అనుకున్నాను. నేను కొంచెం కష్టపడి రాసిన స్క్రిప్ట్. ఆయన ఎలా వింటారా అని చెప్పి కొంచెం టెన్షన్ పడి వెళ్ళి చెప్పాను. బట్ నేను కథ చెప్పిన ఒక 1 సెకండ్ లోపే రియాక్షన్ వచ్చేసింది. ఎక్స్ట్రాడినరీ సార్ అని. అది ఆయన రియాక్షన్. ఆ రోజు ఆయన ఒక చిన్న పాజ్ లేకుండా కథ చెప్పి పూర్తి అయ్యేలోపు ఎక్స్ట్రాడినరీగా ఉందన్న ఆ రియాక్షను, ఆ ఎంకరేజ్మెంటు, ఆయన ఇచ్చిన హ్యాపీనెస్సే ఇవాళ ఈ డయాస్ మీద దాకా తీసుకొచ్చింది. థ్యాంక్ యూ సార్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన కోఆపరేషన్ కానీ, ఆయన కాన్ఫిడెన్స్ కానీ, నేను కథ రాసుకున్నాను. సో నాకు దాని మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. బట్ నాకంటే ఎక్కువ ఆ స్క్రిప్ట్ని ప్రేమించారు. అందుకే మా శ్రీమంతుడి సినిమాలు అంత అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ మహేష్ సార్. మీరు ఈ స్క్రిప్ట్ అంత నమ్మకపోతే మాత్రం ఈ టీంతో ఇంత పెద్ద విజయం వచ్చేది కాదు. థ్యాంక్ యూ సార్. అండ్ ఈ సినిమాలో పనిచేసిన ప్రతి పాత్రకి పేరున అందరి పేర్లు చెప్పలేను కానీ జగద్బాబు గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, సితార్ గారు, సంపత్ గారు, మై స్పెషల్ థ్యాంక్స్ టు రాహుల్. ఒకసారి ఫోన్ చేసి మహేష్ గారు కజిన్ క్యారెక్టర్ చేయాలనగానే, అంటే మహేష్ గారు పక్కనైతే వెంటనే చేస్తాను సార్, కథ ఎలా ఉన్నా సరే అని చెప్పారు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు రాహుల్. థ్యాంక్ యూ. అండ్ మా రాజేంద్ర ప్రసాద్ గారు, జగద్బాబు గారు, వీళ్ళందరూ సీనియర్ యాక్టర్స్ అయినా సరే సెట్లో చిన్నపిల్లల్లాగా కథను నమ్మి చేశారు. వీళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ మై టెక్నీషియన్స్, మది అండ్ మై రాకింగ్ స్టార్ డిఎస్పి గారు, నల్లర్సు గారు, మా రామజోగి శాస్త్రి గారు, మా చెంటి గారు, మా ప్రకాష్ గారు, అండ్ మై ఎంటైర్ డిపార్ట్మెంట్ అండి, కాస్ట్యూమ్స్ డిపార్ట్మెంట్, మేకప్ డిపార్ట్మెంట్, ప్రతి ఒక్కరు ఈ సినిమాకి ఎలా పనిచేశారో నాకు తెలుసు. అందుకే ఇంత టైం తీసుకుంటున్నాను. సూపర్ స్టార్ గారు మాట్లాడతారు, దానికి ముందు ఇంకొక నిమిషం మాట్లాడతాను నేను. నా ఎంటైర్ టీం కండి పేరున చాలా పెద్ద టీము. మరి ప్రతి ఒక్కరి పేరుని చెప్పలేను కానీ ఎవ్రీ డిపార్ట్మెంటు అంటే బోల్డ్ లొకేషన్స్లో ఎన్నో ఊర్లు తిరిగి పనిచేసాము. అందరూ వాళ్ళ సొంత సినిమాలాగా పనిచేశారు. స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ ది డిపార్ట్మెంట్స్ అండి. మై ప్రొడ్యూసర్స్, కొత్త వాళ్ళు నవీన్ గారు, రవి గారు, మోహన్ గారు. అంటే వాళ్ళు ఆల్రెడీ అంటే మూవీ ఫస్ట్ టైం అయినా సరే యూఎస్లో డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. బట్ చాలా ఓపిక్గా ఇంతమంది కాస్టింగ్ ఉన్నా సరే, చాలా పెద్ద సినిమా అయినా సరే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా ఓపిక్గా, చాలా ఇంట్రెస్టింగ్గా, చిన్నపిల్లల్లాగా వాళ్ళకి ప్రతిదీ ఇంట్రెస్టే, వాళ్ళకి చిన్నపిల్లల్లాగా. సార్ థ్యాంక్ యూ సార్. ఈ సినిమాని నిజంగా మీరు కొత్త వాళ్ళు అయినా సరే మా అందరికంటే ఎక్స్పీరియన్స్గా పనిచేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే మాత్రం పేపర్ని క్షమించండి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మేమందరం రాసుకున్నాం, మేమందరం పనిచేసాం, మేమందరం 100 రోజులు కష్టపడి పనిచేసాం కాబట్టి మాకు ఈ రిజల్ట్ బాగానే ఉంటుంది. బట్ ఎక్కడో ఒక చిన్న భయం ఉంది, ఎగ్జామ్ బాగా రాసాము, ఇది ఆదరిస్తారా లేదా అని చెప్పి. మార్నింగ్ షో నుంచి మీరు ఇచ్చిన ఎంకరేజ్మెంట్, మీరు ఇచ్చిన కాంప్లిమెంట్స్, మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ లైఫ్లో మర్చిపోలేనిది. ఇది ఆనందంతో పాటు ఒక చిన్న భయం, ఒక చిన్న బాధ్యత పెంచారు మీరు. మీరు ఇచ్చిన ఈ విజయం లైఫ్లో మర్చిపోలేను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. అండ్ ఇక ఇప్పుడు మన సూపర్